రౌడీ షీటర్లు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మారాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సూచించారు. రౌడీ షీటర్లలో మార్పు కోసం రాచకొండ పోలీసులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని వీడి వారిపై పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామని కమిషనర్ తెలిపారు. రౌడీ షీటర్ అనే ఓ పదం వారి బిడ్డల భవిష్యత్తును కూడా నాశనం చేస్తుందని కమిషనర్ సుధీర్ బాబు గుర్తు చేశారు. రౌడీ షీట్ ఉన్నవారు న్యూ ఇయర్ సందర్భంగా తమలో మార్పు తెచ్చుకోవాలన్నారు. నేర ప్రవృత్తిని మార్చుకుని సమాజంలో కలవాలన్నారు. సాధారణ పౌరుల్లాగా నూతన జీవనం ప్రారంభించాలని సుధీర్ బాబు సూచించారు. మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇది సమాజంలో క్రైమ్ ఎప్పుడు ఉంటుంది. మీరు సోషాలజీలో చూసారు, దుర్క్రైమ్ చెప్పారు, క్రైమ్ కంటిన్యూస్గా ఉంటుంది. కానీ కొందరు మారాలి. నువ్వు పోతే ఇంకోటి రావచ్చు, వాడిని మార్చేది మళ్ళీ చేస్తాం మేము. నేను ఒక్కటి మారితే పోతుందా క్రైము, నా ఒక్కటి మంచిగా అయితే మంచిగా అవుతానని అనుకోవచ్చు. అతను కూడా మార్చే ప్రయత్నం మేము చేస్తాం. చట్టం ఉన్నది, ఇలా మాట్లాడతాము, మా అధికారులు మేము విజిట్ చేస్తారు. ఇప్పుడు మేము ఇంతకుముందు ఒకసారి చూసాము, అధికారులు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి విజిట్ చేస్తే మీ అమ్మాయి స్కూల్కి వెళ్తా ఉంది, మీ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు. ఎందుకు వచ్చారు పోలీస్ అధికారులు అంటే, ఇదిగో ఇది రౌడీ షీటర్, ఇతను మర్డర్ కేసులో ఉన్నాడు. చాలామంది మర్చిపోయి ఉంటారు వాళ్ళు. కానీ ఆ రోజు వచ్చినప్పుడు అది మళ్ళీ మీ పిల్లలకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ మేము చూసాం. నేను వేరే దగ్గర పనిచేస్తున్నప్పుడు చూశాను అది. కాబట్టి ఎప్పుడు మీ తల్లిని మా తండ్రి ఇంత చెడ్డవాడా, ఇట్లా మర్డర్ చేశాడా, ఇట్లా వేరే వాళ్ళను వాళ్ళ ఆస్తుల్లో దోచుకున్నాడా, లేకుంటే మహిళల పట్ల అపవిత్రంగా ప్రవర్తించాడా, ఇటువంటి వాడా మా తండ్రిని మీ డాటర్ అనుకుంటుంది. అనుకున్నది వాళ్ళు చెప్పారు కూడా ఉన్నారు. వాళ్ళు నీళ్ళు పెట్టుకున్నారు, అరే మా నాన్న ఏదో అనుకున్నాడు అంటే. మీ చెడు ప్రవర్తన ఉంటే మీ ఎప్పుడు కూడా మీ మీద ఆ స్కార్ ఆన్ యువర్ ఫేస్ అట్లే ఉంటుంది. అందులో బయటకు రావాలంటే ఎక్కువ మంచి పని చేసి చూడాలి. అప్పుడు ఆమె కూడా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీ డాటర్కి చెప్పడానికి. మా నాన్న ఒకప్పుడు చేస్తాడు కావచ్చు, ఇప్పుడు మారాడని. ఆ మారాడు అనే ఒక హక్కు మీకుంది. మారాము అని చెప్పుకునే హక్కు